కలిగిన వాడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇంతవరకు మీ సేవకులు మీ సేవకురాండ్లు విశ్వాసులైన వారు మా తండ్రి ఇప్పటి వరకు ప్రార్థనల ద్వారా వాక్యం చదువుడు ద్వారా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మళ్ళా ఈ సమయంలో వర్తమానం అందిస్తున్నటువంటి మీ దాసును బలపరచండి ప్రభువా. మీ సెలవు చాటును మరుగుపరచండి. మీ మాటలే మీ స్వరం వినబడినట్లు సహాయం చేయండి. మీ వాక్కు ద్వారా వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఆత్మ నింపుదల దయచేయండి ప్రభువా. మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. అందరికీ వందనాలండి. జాన్ సెక్క ప్లీజ్. అన్మ్యూట్ చేసుకున్నాక మ్యూట్ లో ఉన్నారు. వాక్యం స్టార్ట్ చేయమంటారా? ఒక్క నిమిషం అయ్య గారు. ప్రస్తుతం గారు మీరు చెప్తారా? ఓకే జాన్సన్. దేవుని నామంలో కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. ఇది మన రెవరెండ్ ప్రేమ్ కుమార్ హవాజీ గారు మనకు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెవరెండ్ ప్రేమ్ కుమార్ హవాజీ గారు నిష్ణాతులైన కాపరి, వేదాంతవేత్త, అనేక సంఘాలు మరియు సేవకులను ప్రభు కొరకు ఆయత్తపరుచుకున్న సేవకులు. వారు బైబిల్ ట్రాన్స్లేషన్ చేయు వారికి ట్రైనింగ్ ఇచ్చు అనుభవజ్ఞులైన ట్రైనర్ కూడా. ప్రేమ్ కుమార్ గారు మాస్టర్ ఆఫ్ డివినిటీ మరియు మాస్టర్ ఆఫ్ థియాలజీను వేదాంత విద్యలను అభ్యసించి అనేక ప్రముఖ సంఘాలలో కాపరిగా సేవలందించి ప్రభువు పిలుపు మేరకు వారు విశాఖపట్నంలోని లైఫ్ కమ్యూనిటీ ఫెలోషిప్ కు వ్యవస్థాపక సంఘ కాపరిగా సేవలందించుచున్నారు. మరియు రేమా ఇండియా అను సంస్థ ద్వారా బైబిల్ అనువాదకులకు శిక్షణ ఇచ్చుచున్నారు. విశాఖపట్నంలోని హయ్యర్ మోరియల్ లూథరన్ చర్చిలో వాక్య పరిచర్య చేయు కాపరిగా సేవలందించుచున్నారు. ప్రేమ్ గారి ప్రియ సతీమణి మేబుల్ సూజన్ గారు మాస్టర్ ఆఫ్ డివినిటీ అను వేదాంత విద్యను అభ్యసించారు. వారు కూడా రేమా ఇండియా అను సంస్థ ద్వారా బైబిల్ అనువాదకులకు శిక్షణ ఇచ్చుచున్నారు. ప్రేమ్ మేబుల్ గారులకు ప్రభు ఆశీర్వదించి 2 కుమారులను అనుగ్రహించారు. సుందరమైన వైజాగ్ నగరంలో వారి నివాసం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట క్లియర్ గా వస్తుందండి? బ్రదర్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఈ ఉదయకాలము మీ అందరితో కలిసి దేవుని నామాన్ని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా వాక్య పరిచర్య చేయడానికి నన్ను ఆహ్వానించినటువంటి బ్రదర్ రత్నాకర్ గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాము. మీ అందరి కోసం నేను చదువుతూ ఉన్నాను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మను చేసేదను. ప్రియులారా, ఈ యొక్క మాటలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి దేవునికి తిరుగుబాటు చేసి ఆత్మీయమైనటువంటి అపవిత్రతలోనికి కూరుకుపోయినటువంటి సమయంలో
వారిని సరిచేయడానికి దేవుడు చెరలోనికి పంపించి ఆ చెరలో ఆ కొలిమిలో వారిని సరిచేస్తూ దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాగ్దానం ఈ యొక్క మాటల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పలుమార్లు దేవుని యొక్క నిబంధనను మీరి వారికి నచ్చినట్లుగా వారు జీవించారు. దేవుని ప్రజలే, కానీ లోకం వెంట వారు వెళ్ళిపోయినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉండగా దేవుడు యెహెజ్కేలు 36వ అధ్యాయంలో నీతిమంతులుగా మీరు జీవించండి, పరిశుద్ధులుగా మీరు జీవించండి అని వారికి ఆజ్ఞాపించడం మాత్రమే కాకుండా దేవుడు వారు నీతి కలిగి జీవించటానికి కావలసిన ప్రతి ఈవిని ఆయనే అనుగ్రహిస్తానని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ 3 వచనాల్లో నేనే ఈ విషయాలు జరిగిస్తాను అన్నట్లుగా మనకు కనిపిస్తుంది. నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, నేను ఈ కార్యాలు చేస్తానని ప్రభు చెప్తున్నారు. 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నేనే ఇస్తాను నూతన హృదయాన్ని. ఈ 3 వచనాలు చూస్తే నేనే చేస్తాను, ఈ పనులన్నీ కూడా నేనే చేస్తాను అని దేవుడు వారి నీతికి సంబంధించినటువంటి అవసరమైన ఈవులన్నీ ఆయనే అనుగ్రహిస్తారని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. మనకు తెలిసిందే, మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. కాకపోతే నీతి కలిగిన జీవితాన్ని జీవించడానికి మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు అన్న విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృపతో కూడినటువంటి కార్యము లేకుండా మానవ నీతి సరిపోదు, మన యొక్క మానవ ప్రయత్నాలు సరిపోవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము రక్షించబడిన విషయంలో కానీ, మనము పరిచర్యలోనికి పిలువబడిన విషయంలో కానీ, లేదంటే మనము పవిత్రపరచబడే విషయంలో కానీ, అన్ని విషయాల్లో దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు మన యొక్క పరిశుద్ధతకు కావలసిన శక్తిని మనకు సమకూర్చకుండా మన దగ్గర నుంచి దేవుడు పరిశుద్ధతను ఆశించడు. మనకు కావలసిన శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క కృప మానవ ప్రయత్నానికి వ్యతిరేకంగా వస్తుందని నా ఉద్దేశం కాదు, కానీ మానవుడు స్వప్రయత్నం చేసుకుంటూ ఆ యొక్క పరిశుద్ధతను సంపాదించుకోవాలి అనేది మాత్రం వ్యర్థ ప్రయత్నం. దేవుని కృప లేకుండా మనం ఒంటరిగా ఆ యొక్క పరిశుద్ధతను సాధించుకోలేము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు ఈ మాటల్లో ఆయన తెలియజేసేది ఏంటంటే, నేను మీకు ఇస్తాను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నేను నూతన హృదయం మీకు ఇస్తాను, నేను మీకు కావలసిన ఆత్మను అనుగ్రహించి మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ 3 విషయాలు విపులీకరించి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మన యొక్క పాపము నుండి లేకపోతే అపవిత్రత నుండి, ఒకవేళ మనం రక్షించబడిన వారమే, పరిచర్యలో ఉన్న వారమే, దేవునిలో నడుస్తున్న వారమే, ఒకవేళ దేవునికి ఇష్టమైంది ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మన జీవితాల్లో ఉంటే అది దేవుని దృష్టిలో అపవిత్రమైంది. కాబట్టి దాని నుండి పవిత్రపరచడానికి దేవుడు ఆయనే ఒక కార్యాన్ని చేస్తానని, ఆయన దగ్గరే ఒక కార్యాచరణ ఉందని, ఆయనే ఆ యొక్క కార్యాన్ని జరిగిస్తానని ఉదయ కాలం ముందు వాగ్దానం చేస్తా ఉన్నాడు. గాడ్ ప్రొవైడ్స్ క్లెన్సింగ్ ఫర్ అవర్ సిన్. మన యొక్క పాపములకు కావలసిన శుద్ధీకరణను ఆయనే కలుగు చేస్తాడు. మనందరికి తెలిసిన వచనమే, మొదటి యోహాను పత్రిక 1వ వచనం మనకు కనిపిస్తుంది. 8వ వచనం అనుకుంటాను, మొదటి అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది అనే మాట మనం చూస్తాం. అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం. అయితే అలా శుద్ధీకరించబడిన మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఏదైనా మలినం మనల్ని అంటుకున్నప్పుడు ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు. వాక్యాన్ని ఉదక స్నానంతో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. వాక్యము చేత శుద్ధీకరిస్తానని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, తన శిష్యుల కోసం
ప్రధాన యాజకుని ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రితో ఆయన మొరపెట్టుకుంటూ ఆయన చెప్తున్న మాట, వీరిని సత్యమునందు ప్రతిష్ఠ చేయము అని చెప్పారు. ప్రతిష్ఠ అనే మాట గ్రీకు భాషలో హగియాజో అనే పదం వాడబడింది. హగియాజో అంటే పవిత్రపరచుట, ప్రతిష్టపరచుట అనగా పవిత్రపరచుట. వీరిని సత్యమునందు పవిత్రపరచుము అని తర్వాత అన్నారు, నీ మాటే సత్యము అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యమే సత్యం. దేవుని వాక్యము చేత దేవుడు తన ప్రజలను పవిత్రపరుచుకుంటాడు. ఆ వాక్యము మనం వింటూ ఉండగా, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుని వాక్యము ద్వారా ఉదక స్నానము చేయబడిన వారంగా మనం ఉంటాం కనుక మనము రక్షించబడిన వారమే కానీ మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఏ మలినం మనకంటినా దాని నుండి మనలను పవిత్రపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల విషయానికి వస్తే, ఇశ్రాయేలు ప్రజలు తమ విగ్రహారాధన ద్వారా, తమ యొక్క భయంకరమైనటువంటి అనేక రకాల పాపాల ద్వారా తమను తాము పొల్యూట్ చేసుకున్నారు, పాడు చేసుకున్నారు, అపవిత్రపరుచుకున్నారు. పాత నిబంధన గ్రంథంలో సెరిమోనియల్ వాషింగ్ మనం చూస్తాం, శుద్ధీకరణ ఆచారం. వారు ఏ విధంగా స్నానం చేయాలి, ఏ విధంగా తమను తాము కడుక్కోవాలి, ఇవన్నీ కూడా ఈ ప్యూరిఫికేషన్ సంబంధించినటువంటి శుద్ధీకరణ ఆచారానికి సంబంధించినవన్నీ కూడా బయట జరిగేటువంటి ఆచారాలే కానీ అంతరంగాన్ని శుద్ధి చేసేవి కావు అని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. కనుక దేవుడు పాత నిబంధనలో బయట జరిగే దాన్ని ఆజ్ఞాపించి, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అంతరంగంలో జరిగేటువంటి ఆ శుద్ధీకరణ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆయన చేసే శుద్ధీకరణ, ఈ నూతన నిబంధనలో ఆయన చేసే శుద్ధీకరణ మన యొక్క హృదయ లోతుల్లో మనల్ని శుద్ధీకరిస్తుంది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేనే ఈ శుద్ధ జలాన్ని మీ మీద చల్లుతాను అని ఈ 36వ వచనం 25వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు చెప్పినప్పుడు, నేనే మీ యొక్క అపరాధాన్ని తొలగించేవాడిని, నేనే మీ యొక్క అపవిత్రతను తొలగించేవాడిని, నేనే మీకు నీతిని అనుగ్రహించేవాడిని, నేను ఇచ్చే నీతి లేకపోతే మీ స్వనీతి మీ పాపమును తీసివేయలేదు, నేనే మిమ్మల్ని శుద్ధీకరించేవాడిని, నా కృపతో నేను మిమ్మల్ని శుద్ధీకరిస్తాను. మీ యొక్క మానవ ప్రయత్నాలు కానీ మానవీయమైనటువంటి మెరిట్స్, మీరు చేసే మంచి పనుల వలన కానీ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోలేరు, నేనే మీ జీవితాల్లో దాన్ని జరిగిస్తాను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. శుద్ధీకరణ గురించి, హృదయ శుద్ధి గురించి మాట్లాడేటప్పుడు అనేక చోట్ల ఆయనే జరిగిస్తానని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను వాటిని హిమము వలె నేను తెల్లనివిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను చేస్తాను దాన్ని, అవి నేను జరిగించేటువంటి కార్యమదని దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో శరీర శుద్ధి గురించి మాట్లాడుకుంటే, కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి నయమాను ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. మునిగాడు. మునిగినప్పుడు ఆయనకు శరీర శుద్ధి కలిగింది. అది ఏ విధంగా దేవుడు మన హృదయ శుద్ధిని కలుగు చేస్తాడో, ఆయన చిలకరించేటువంటి ఆ యొక్క శుద్ధ జలము చేత మనల్ని ఏ విధంగా శుద్ధి చేస్తాడో దానికి గొప్ప ఉదాహరణగా నయమాను యొక్క చరిత్ర మనకు కనిపిస్తా ఉంది. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క హృదయ శుద్ధి విషయంలోకి వచ్చినప్పుడు మన యొక్క స్వనీతి మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయకూడదు. మన యొక్క అపవిత్రతను యథార్థంగా దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చి దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. 1 యోహాను పత్రికలోనే 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే మాట 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కనుక ఆయన నమ్మదగిన దేవుడు కనుక యథార్థంగా మన యొక్క అతిక్రమములను దాచిపెట్టుకోకుండా, కొన్ని సందర్భాల్లో మన యొక్క సంఘాల నుండి మన యొక్క అతిక్రమాలు దాచిపెట్టుకుంటాం, మన యొక్క కుటుంబం నుంచి మన యొక్క అతిక్రమాలు దాచిపెడుతూ ఉంటాం, మన యొక్క సేవకుల దగ్గర నుంచి మన యొక్క అతిక్రమాలు దాచిపెడుతూ ఉంటాం, మన యొక్క నాయకుల దగ్గర నుంచి మన అతిక్రమాలు దాచిపెడుతూ ఉంటాం. ఈ లోకంలో ఒక సామెత చెప్తా ఉంటారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధాలు ఆడకూడదని చెప్తా ఉంటారు. ఎందుకంటే సరిచేసేది వాళ్లే,
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మందు తీసుకున్నావమ్మా అన్నప్పుడు తీసుకున్నానండి అని చెప్పి, నేను తీసుకోకపోయినా తీసుకున్నానంటే ఆయన తీసుకున్నాను అని దాని ప్రకారం ఆయన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మీ మాట నమ్మాల్సి వస్తుంది, నా మాట నమ్మాల్సి వస్తుంది. అలాగే లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతే అంటారు. వాళ్ళిద్దరి సంగతి ఏమో కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మన అతిక్రమాలు దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా గొప్ప నష్టాన్ని మనం కొని తెచ్చుకునే వారంగా ఉంటాం. మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన తన కుమారుని రక్తము ద్వారా మనం శుద్ధీకరిస్తాడు. ఆయన వాక్యము ద్వారా మనం శుద్ధీకరిస్తాడు. ఆయన మనం మరలా ఆ యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రభు చెప్తా ఉన్నాడు, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, మీరు చెరలోకి వచ్చారు, బాగానే ఉంది, కానీ మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అపవిత్రత ఎందుకు వచ్చింది అసలు అంటే విగ్రహముల వలన వచ్చింది. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఏ విగ్రహం ఉందో మనకు తెలుసు, దేవునికి తెలుసు. ఏది దేవుని స్థానంలో ఉంటుందో అది దేవునికి తెలుసు, మనకు తెలుసు. ఒకవేళ దేని విషయంలో కొన్నిసార్లు మనమే మనకు విగ్రహం, మన అహమే మన విగ్రహంగా ఉంటుంది. కాబట్టి దానిని దేవుని సన్నిధిలో మనము సబ్మిట్ చేయగలగాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనే మనల్ని శుద్ధీకరించేవాడు. రెండవది 26వ వచనంలోకి వచ్చినప్పుడు నూతన హృదయం మీకు ఇస్తాను అంటున్నాడు. శుద్ధీకరించడం మాత్రమే కాదు, నూతన హృదయం నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన చెప్పే మాట ఏంటంటే 26వ వచనంలో నూతన స్వభావం నీ కలుగు చేసేదను. నూతన హృదయము, నూతన స్వభావము, ఈ రెండు సినానిమ్స్ అని మనం అనుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే నూతన హృదయం అనేది నూతన స్వభావానికి ఫిగరేటివ్ వర్డ్. ప్రియులు చెప్పినట్లుగా బైబిల్ ట్రాన్స్లేషన్ ట్రైనింగ్ లో మేము ఇన్వాల్వ్ అవుతా ఉంటాము. బైబిల్ ఎన్ని రచనా శైలులు బైబిల్లో ఉన్నాయో గమనించుకుంటూ వెళ్తూ ఉంటాం, ఎన్ని రకాలుగా రాస్తున్నాం. హృదయము అనేది స్వభావానికి సూచనగా ఉంది. హీబ్రూ థాట్ లో హృదయము అనేది ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఇమోషన్స్, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ మెమరీ, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ విల్, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ మ్యాన్ హ్యాస్. మనిషి మొత్తానికి సమస్తానికి కేంద్రంగా ఉంటుంది అది హృదయం అనేది. భౌతికంగా కూడా ఆలోచన చేస్తే హృదయం గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేస్తే, వైద్యులు ఉండి ఉంటారు, నేను వైద్యుడిని కాదు, ఆ మాట నేను ముందుగా డిస్క్లైమర్ లాగా ఒప్పుకుంటున్నాను, దేవుని సేవకుడిని నేను. కానీ నేను చదివిన చిన్న స్టడీలో నాకు అర్థమైంది గుండె గురించి, భౌతికంగా గుండె గురించి. అసలు గుండెను ఎందుకు హృదయంతో పోల్చారు? సీట్ ఆఫ్ ఇమోషన్స్, సీట్ ఆఫ్ అన్నిటికీ కూడా మూలము, కేంద్రము అనేటువంటి మాట ఎందుకు హృదయం గురించి చెప్పారు? కొన్ని ఆయా సంస్కృతుల్లో ఆయా బాడీ పార్ట్స్ ను వాడారు ఆలోచన చేసేదానికి. కొన్ని సంస్కృతుల్లో కాలేయాన్ని వాడారు, కొన్ని సంస్కృతుల్లో పేగులను వాడారు. యువర్ గట్ ఫీలింగ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, గట్ ఫీలింగ్ అనేది పేగులను వాడారు, కడుపును వాడారు. కానీ ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతిలో హృదయానికి గుండెను వాడుతూ ఉంటారు. ఆలోచన జరిగేది మెదడులోనే అన్న విషయం మనకు తెలిసినప్పటికీ గుండెను వాడుతూ ఉంటారు. గుండె నుంచి రక్త ప్రసరణ శరీర భాగాలన్నిటికి వెళ్తుంది అనే మాట వాస్తవమే. అయితే మెమరీ అనేది కేవలం మెదడులోనే కాదు, రియాక్షన్స్ అనేవి కేవలం మెదడులోనే కాదు, బాడీ పార్ట్స్ అన్నింటిలో కూడా ప్రత్యేకంగా రిఫ్లెక్స్ యాక్షన్ ఏదో అంటూ ఉంటారు. స్పైన్ ఇచ్చే రిఫ్లెక్స్ యాక్షన్, స్పైన్ చెప్తుంది మెదడు కమాండ్ చేయక్కర్లేదని. బాడీ సెల్స్ మెమరీ గురించి మాట్లాడుకుంటే ప్రతి అవయవానికి కూడా, ప్రతి సెల్ కూడా మెమరీ ఉంటుందన్న మాట కూడా మనకు తెలిసింది. అంతేకాకుండా ఈ మధ్య హృదయం గురించి సర్వే చేసిన దాంట్లో మరి నేను చదివింది, మరి ఎంత మటుకు వాస్తవం కాదు నాకు తెలియదు, కానీ హృదయంలో ఉండే మెమరీ, ఎవరికైనా గుండె మార్పిడి జరిగినప్పుడు కొంతమందికి కొత్త అలవాట్లు, కొత్త ఇష్టాయిష్టాలు వాళ్ళకి కలిగినట్లుగా కూడా పరిశీలించినట్లు నేను చోట చదివాను. ఎవరి గుండె అయితే పెట్టబడ్డదో వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలు, గుండెకున్నటువంటి మెమరీ, ఇవన్నీ భౌతికంగా. ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినప్పుడు ఈ గుండెను కేంద్రంగా మనుషులు తీసుకోవటమే కాకుండా దేవుడు ఈ హృదయం 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 అని చెప్తున్నాడు. మన ఆలోచనలు కానీ, మన
ఇమోషన్స్ కానీ, మన భావోద్వేగాలు, మన ఇష్టాయిష్టాలు, మన చిత్తము, వీటన్నిటికీ హృదయము అని పేరు పెట్టాడు. ఆ హృదయాన్ని ఒక ఉదాహరణగా దేవుడు వాడుతా ఉన్నాడు. హృదయము బండపారిపోద్దంట కొన్ని సందర్భాల్లో. భౌతికంగా కూడా దాన్ని సరిగ్గా వాడకపోతే అది బ్రిటిల్ అవుతుందని, తర్వాత అది అందులో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోద్దని, అందుకే వాకింగ్ చేయమని వైద్యులు చెప్తా ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మన హృదయాలు బండబారే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు మన రాతి గుండెలు అయిపోయినప్పుడు ఆ రాతి గుండెని తీసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 26వ వచనంలో, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చాలాసార్లు మనం ఎలాంటి ఆలోచనతో జీవిస్తామంటే, ఇప్పుడు నేను ఒక సేవకునిగా ఒక 20 సంవత్సరాలు పరిచర్యలో కొనసాగి, నేను సేవకుని కదా, నేను భక్తిలోనే జీవించాను కదా, బోధలు చేస్తున్నాను కదా నేను అనుకోవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొలది హృదయం ఏ స్థితిలోకి వెళ్తుందో మనం ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. Do we still have the compassion for people as we once had when we started our ministry? మన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రజల పట్ల కంపాషన్ ఏదైతే ఉండేదో, ప్రేమ ఏదైతే ఉండేదో, పరిచర్య పట్ల భారం ఏదైతే ఉండేదో, దేవుని పట్ల మొదటి ప్రేమ ఏదైతే ఉండేదో, ఇప్పుడు కూడా ఉందో లేదో పరిశీలించుకోవాలి. ఎందుకంటే గుండె వయసు పెరిగినట్లుగా, గుండె ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయినట్టు పరిచర్యలు కొనసాగి అనేక రకాల మనుషులను చూసి కొన్ని సందర్భాల్లో మన హృదయం కూడా బండబారిపోవచ్చు. చెప్పదు. అలవాటు అయిపోయిన క్రైస్తవ్యంలో ఒక విశ్వాసి కూడా హృదయం బండబారిపోవచ్చు. ఆచార ప్రకారంగా చర్చికి వెళ్తాం, బైబిల్ చదువుకుంటాం, అన్ని చేస్తూ ఉంటాం, కానీ హృదయం బండబారిపోయి ఉండొచ్చు. ఆ మొదటి ప్రేమ దేవుని పట్ల ఉండకపోవచ్చు. దేవుడు అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. రిపేర్ చేస్తానంట్లా. ఐ విల్ గివ్ యూ న్యూ హార్ట్ అండ్ ఐ విల్ గివ్ యూ న్యూ నేచర్. నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి తన పాత ఇల్లును అమ్ముకోవటానికి న్యూస్ పేపర్ ఒక యాడ్ ఇచ్చాడట. యాడ్ ఇచ్చినప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి ఇల్లంతా చూసుకుంటున్నాడు. అన్ని తిరిగి చూసుకుంటున్నప్పుడు ఒక చోటుకు వచ్చినప్పుడు ఒక విండో పాడైపోయి ఉంటే, వాస్తవానికి ఆ ఇల్లంతా కూడా పాడైపోయింది, కానీ విండో పూర్తి విరిగిపోయాడు. ఇల్లు అమ్మే వ్యక్తి కొంచెం కంగారు పడ్డాడు. ఇంత భయంకరంగా విరిగిపోయింది విండో, ఈ బిజినెస్ మ్యాన్ దీన్ని కొంటాడో లేదో ఇల్లు అని కంగారు పడి గబగబా వచ్చి అన్నాడంట, సరే సార్, నేను ఆ విండో రిపేర్ చేసి మీకు ఇస్తానండి, మీకేం ప్రాబ్లం ఏమి ఉండదు, నేను ఫిక్స్ చేసేస్తాను, ఇంకా ఏమన్నా పగుళ్ళు గిగుళ్ళు ఉంటే అన్ని చేసేస్తాను సార్ అన్నాడంట. ఆయన అన్నాడంట, ఊరుకోవయ్యా, నీ విండో రిపేర్ కోసం నేను తిరిగి చూడలేదు, ఏది పాడైందో చూడలేదు, ఎలాగ ఈ ఇంటిని డిస్మాంటిల్ చేయాలో చూస్తున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ బయింగ్ దిస్ ప్లేస్ ఫర్ దిస్ హౌస్, ఐఎమ్ బయింగ్ దిస్ ప్లేస్ ఫర్ ద ల్యాండ్ అన్నాడు. నేను ఈ స్థలాన్ని ఇంటి కోసం కొనట్లేదు, నేను ల్యాండ్ కోసం కొంటున్నా. ఐఎమ్ గోయింగ్ టు డిస్మాంటిల్ దిస్. నేను దీన్ని పూర్తిగా నాశనం చేసేసి, దీన్ని పడగొట్టేసి నేను ఒక కొత్త ఇంటిని కడతాను అంటున్నాడు. ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ ఈ పాత ఇంటిని రిపేర్లు చేయించుకొని అందులో బతకాలని ఇష్టపడలేదు, కానీ ఒక నూతనమైన గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు కూడా నీ పాత గుండెను రిపేర్ చేస్తానల్లా, నీ హృదయాన్ని నూతన పరుస్తాను అంటున్నాడు. నీ హృదయాన్ని నూతన పరుస్తాను, నీకు నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తానన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా రూపాంతర అనుభవం గురించి మాట్లాడతాడు. మన జీవితాలు రూపాంతరం చెందాలి. మెటమార్ఫోసిస్ అంటాం కదా, ఒక గొంగళి పురుగు ఒక సీతాకోక చిలుకలాగా ఏ విధంగా మారుతుందో ఆ ప్రాసెస్ దేవుడు చేస్తాను అంటున్నాడు. నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, రాతి గుండెను మీలో నుండి నేను తొలగిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మన యొక్క నీతి కలిగిన జీవితం అంతరంగంలో మార్పుతో ప్రారంభం కావాలి. రైచియస్నెస్ బిగిన్స్ విత్ ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్, నాట్ అవుట్వర్డ్ ప్రాక్టీసెస్. The source of our righteous living should be our inward transformation. అంతరంగంలో వచ్చే మార్పు. అంతరంగంలో నిజమైన ప్రేమ లేకపోతే బయటికి ఎంత ప్రేమ నటించినప్పటికీ కొన్ని సందర్భాల్లో మన స్వార్థం బయటకు వచ్చేస్తూ ఉంటుంది.
బయటికి లోపల నిజమైన మార్పు లేనప్పుడు బయటికి ఎంత పవిత్రంగా జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పటికీ లోపల మార్పు లేనప్పుడు ఆ కొన్ని సందర్భాల్లో మన యొక్క అపవిత్రత బయటకు వచ్చేస్తుంది. మన మాటల ద్వారా కానీ, మన యొక్క చూపుల ద్వారా కానీ, మన యొక్క క్రియల ద్వారా కానీ. రైచియస్నెస్ బిగిన్స్ విత్ ఇన్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్. నీతి అనేది అంతరంగంలో కలిగే ఒక పెను మార్పు, ఒక గొప్ప మార్పు ద్వారా, ఒక విప్లవాత్మకమైన మార్పు, పరిపూర్ణ మార్పు, నూతనమైనటువంటి అనుభవము, నూతన స్వభావము, నూతన హృదయం ద్వారా అది జరుగుతుంది విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఆ మార్పును కలుగజేసినప్పుడు he changes our desires and he changes our behavior through our desires. లోపల మనకున్నటువంటి ఆశలను మార్చి, ఒకప్పుడు కోరుకునే విషయాలను మనం విడిచిపెట్టి, ఆశించే విషయాలు విడిచిపెట్టి, ఇప్పుడు దైవ సంబంధమైన, పవిత్రత సంబంధమైన, పరిశుద్ధత సంబంధమైన విషయాలు, దైవరాజ్య సంబంధమైన విషయాలను మనం ఆశించడం మొదలుపెట్టినప్పుడు బయట ప్రవర్తనది న్యాచురల్ గా, ఒరిజినల్ గా అది మార్పును పొందుకుంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రైస్తవ్యం అనేది ఏదో పైన ఉండేటువంటి రిలీజన్ కాదు, ఇది లోపల ఉండేటువంటి రెన్యూవల్ అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ మియర్లీ ఎక్స్టర్నల్ రిలీజన్ బట్ ఇంటర్నల్ ఇన్నర్ రెన్యూవల్, లోపల కలిగేటువంటి మార్పు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మార్పు చేద్దాం అనుకున్నాడంటే ది అల్టిమేట్ గోల్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో మనకు కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ముందుగానే మన గురించి ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడంట. ఒక హీ నోస్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటారు. ఏదైతే ఆఖరిలో జరగాలో అది ముందే ఆయన ఎరిగి ఉన్నవాడు. దాని గురించి ప్లాన్ చేసినవాడు, ప్రణాళిక చేసినవాడు. ఆ ప్రాసెస్ లోనే చెరలోనికి పంపించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. ఆ ప్రాసెస్ లోనే మనల్ని కొన్ని సమస్యల్లోనూ కూడా వెళ్ళడానికి అనుమతినివ్వచ్చు. కొన్నిసార్లు అంటే మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మన పాపాన్ని బట్టి అని అనుకోని అవసరం లేదు. కొన్నిసార్లు యోబులాగా సాతానుతో పందెం పెట్టుకోవచ్చు దేవుడు మన గురించి, మన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను, దేవునితో మనకున్న సంబంధాన్ని మెచ్చుకొని. కొన్ని సందర్భాల్లో మన ఎదుగుదల కోసం పరీక్షలు పెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో మనలో ఉన్న చెదారాన్ని తొలగించడానికి మంట పెట్టవచ్చు దేవుడు. బంగారాన్ని మేలిమి బంగారంగా మార్చడానికి దేవుడు మనల్ని కొలిమిలో పెట్టి సుత్తితో కొట్టి మనం సరి చేయొచ్చు. ఒకసారి కంసాలు ఒక ఆయన బంగారాన్ని కరిగిస్తూ చాలాసేపు దాన్ని కరిగిస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ వచ్చి ఈ ప్రాసెస్ చూస్తున్నాడంట, ఎలా చేస్తారో చూద్దామని వచ్చాడంట. కానీ కరిగించేవాడికి విసుగు రావట్లేదు, కానీ చూసేవాడికి విసుగు వస్తుంది. ఎంతసేపు కరిగిస్తావురా బాబు? కరిగిస్తున్నాడు, పైన ఉన్న మలినాన్ని తీస్తున్నాడు, కరిగిస్తున్నాడు, ఇంకా పైన ఉన్న మలినాన్ని తీస్తున్నాడు, వచ్చిన మలినమంతా తీస్తానే ఉన్నాడు. ఎంతసేపు చేస్తామంటే కంసాన్ అన్నాడంట, నా ముఖం అందులో కనబడే వరకు చేస్తాను రా అన్నాడు. నా ముఖం అందులో కనబడే వరకు చేస్తాను రా అన్నాడు. ఎంతసేపు దేవుడు నన్ను ఈ శ్రమలో ఉంచుతాడు, ఎంతసేపు దేవుడు నన్ను ఈ చెరలో ఉంచుతాడు, ఎంతసేపు దేవుడు నన్ను ఈ అవమానంలో ఉంచుతాడు, ఎంతసేపు దేవుడు నన్ను ఈ సమస్యలో ఉంచుతాడు. ఆయన ముఖం కనబడేవాడు. క్రీస్తు సారూప్యం మనలో రావడానికి దేవుడు దేన్నైనా వాడుకుంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, శ్రమలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తా, నూతన స్వభావం ఇస్తా. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీ 5:17లో, క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయును అంటాడు. నూతన సృష్టిగా ఆయన మన క్రీస్తులో మార్చాడు, మంచిదే. ఇది నూతన సృష్టిగా పదే దేవుడు మనల్ని మారుస్తాడని కాదు, కానీ కొన్ని సందర్భాల్లో మన హృదయం పాడైపోతా ఉన్నప్పుడు దేవుడు నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు మనలో కలుగు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు పౌలుగా ఎలా మారాడు? ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవునికి దాసుడిగా మారాడు. చాలాసార్లు మనం ఒక రిలీజియన్ రట్లో మనం జీవిస్తూ ఉంటాం, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే
నిజమైనటువంటి మార్పు మన జీవితాల్లో తెస్తానంటున్నాడు. నూతన హృదయాన్ని ఇచ్చేది కూడా దేవుడే. మనం అడగాల్సింది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీ శుద్ధీకరణ జలం చేత నన్ను శుద్ధీకరించు. నిబంధన జనులేనండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యులతో కాదు మాట్లాడేది, నిబంధన జనులతోనే మాట్లాడుతున్నాడు, విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చిలకరింపు కొన్నిసార్లు మనకు అవసరం అవుతుంది. కొన్నిసార్లు మన హృదయం నూతన పరచబడటం అనేది చాలా అవసరం అవుతుంది. కాబట్టి మన యొక్క శ్రమలో కానీ, మన యొక్క పరిస్థితుల్లో కానీ నిరాశ చెందకుండా, కొన్నిసార్లు మనకి స్టబ్బర్న్ హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమంది చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా కొనసాగుతూ ఉంటారు, కానీ కొన్ని హ్యాబిట్స్ విడిచిపెట్టలేకపోతూ ఉంటారు, కొన్ని అడిక్షన్స్ విడిచిపెట్టలేకపోతూ ఉంటారు, కొన్ని రకాల ప్రవర్తనలు విడిచిపెట్టలేకపోతూ ఉంటారు, దేవునికి అయిష్టమైనవి కొన్ని విడిచిపెట్టలేకపోతూ ఉంటారు. కానీ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. గాడ్ కెన్ చేంజ్ స్టబ్బర్న్ హ్యాబిట్స్ అండ్ సిన్ఫుల్ డిజైర్స్. దేవుడు మనకు స్టబ్బర్న్ గా ఉన్న హ్యాబిట్స్ ని, సిన్ఫుల్ డిజైర్స్ ని ఆయన మార్చగలిగిన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క ఆత్మీయ బలహీనతను గురించి డిస్పేర్ అయిపోవాల్సిన అవసరం లేదు, నిరాశ చెందవలసిన అవసరం లేదు. దేవుడే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషనల్ వర్క్ జరిగిస్తాడు, మార్పును తీసుకొస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యొక్క సన్నిధిలో మనల్ని మనం ఉంచుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్ అని ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పారు. నాకు వేరై మీరేమీ చేయలేరు. మనం పూల మొక్కలు కొనుక్కున్నప్పుడు దాన్ని తెచ్చి కుండీలో పెట్టుకుంటాం, వారానికి ఒకసారి కుండీలో పెట్టుకోం, అనుదినము అనుక్షణం ఆ కుండీలోనే ఉంటుంది. ఎందుకంటే అనుక్షణము ఆ యొక్క సారాన్ని తీసుకోవాలి మట్టిలో నుంచి. చాలా సంతోషం. ఇలాగా ప్రతిరోజు జూమ్ మీటింగ్లో మీరు కలుసుకుంటూ ఈ విధంగా వాక్య ధ్యానాలు కలిసి ఫెలోషిప్ చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుకుంటూ, ప్రార్థిస్తూ, అనుదినము వారానికి ఒకసారి కాకుండా అనుదినము ఇందులో కొనసాగటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇది దినమంతా దేవునితో we should be plugged into the presence of God throughout the day. మార్నింగే కాకుండా స్టేయింగ్ ప్లగ్డ్ into the presence of God. దేవుని సన్నిధిలో ప్లగిన్ అయి ఉండి ఆయనలో ఉన్న పవర్ని మనం అనుక్షణము తీసుకుంటూ ముందు కొనసాగటం, తద్వారా మన బిహేవియర్స్లో, మన యొక్క అలవాట్లలో, మన యొక్క ఇష్టాయిష్టాలలో, మన యొక్క డిజైర్స్లో ఒక గొప్ప నూతనత్వం అనుభవించడం అనేది గొప్ప విషయం. 2 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి, ఆయన శుద్ధీకరించేది నేనే అంటున్నాడు. రెండవది, నూతన హృదయాన్ని ఇచ్చేది నేనే అని చెప్తున్నాడు. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇట్ ఈస్ గాడ్ హూ ప్రొవైడ్స్ ద స్పిరిట్ దట్ హెల్ప్స్ అవర్ డైలీ లివింగ్. ఆయన ఆత్మను కూడా అనుగ్రహిస్తానంటున్నాడు. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనము, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. ఇప్పుడు కారు పాడైపోయింది, ఇంజిన్ బాగా పాడైపోయిందని కొత్త ఇంజిన్ తెచ్చి పెట్టుకున్నాం. కానీ దాన్ని స్టార్ట్ చేయాలంటే లోపల ఇంధనం ఉండాలి. ఇంధనం ఉంటేనే కార్ స్టార్ట్ అవుద్ది. లేదంటే మన మాట విందది. గేర్ వేసినంత మాత్రంలో, యాక్సలరేటర్ తొక్కినంత మాత్రంలో, ఇగ్నిషన్ ఇచ్చినంత మాత్రంలో అది స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళిపోదు. ఎందుకంటే దానిలో ఇంధనం ఉంటేనే అది ముందుకెళ్ళదు. దేవుడు మనం నూతన పరిచాడు, నూతన స్వభావాన్ని ఇచ్చాడు, మనం శుద్ధీకరించాడు, నూతన పరిచాడు. కానీ ఇప్పుడు ఇంధనాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన ఇస్తానంటున్నాడు. హీ ఈస్ ద వన్ హూ వాంట్స్ టు ప్రొవైడ్, హూ విల్ ప్రొవైడ్ the fuel that is needed for us to run forward. ఆయన కట్టడలకు విధేయతను చూపించే ఆ శక్తినిచ్చే ఇంధనం కూడా ఆయన ఇస్తానంటున్నాడు. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత శోధించబడటానికి అరణ్యంలోనికి వెళ్ళారన్నమాట మనం చూస్తాం. ఎలా వెళ్ళారు? పరిశుద్ధాత్మ ఆయనను కొనిపోయెను అనే మాట మనం చూస్తాం. The Holy Spirit drove him into the wilderness to be tempted by Satan. పరిశుద్ధాత్మ నడిపింపు, అలా ఆయన మనం నడిపించే విధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని చోట్లకి పౌలు వెళ్ళకూడదని దేవుడు అనుకున్నప్పుడు ఆయన ఆత్మ అడ్డగించెను అన్నమాట మనం చూస్తాం. హీఈస్ ద వన్ హూ pushes us forward, leads us forward, and he is the one who hinders us or stops us from doing certain things. ఆయన కట్టడలకు విధేయత చూపించినట్లుగా మీ అంతటి మీరు చేయలేకపోతున్నారు, కాబట్టి నేను మీకు ఆ శక్తిని ఇస్తాను. నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను.
ఐ విల్ మేక్ యూ, నేనే మిమ్మల్ని చేస్తాను. ఏ విధంగా? మీకు కావలసిన ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తాను. మనకు తెలుసు అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉందురు అని అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినాం. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు కావలసినటువంటి శక్తిని కలిగిన వారమై దేవునికి విధేయత చూపించగలిగిన శక్తి కూడా ఆయన ఆత్మే మనకు అనుగ్రహిస్తారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గాడ్ నాట్ ఓన్లీ ఫర్గివ్స్ అండ్ రెన్యూస్, దేవుడు మనల్ని క్షమించడము, మనం నూతన పరచడం మాత్రమే కాదు, హీ ఆల్సో ఎంపవర్స్ అస్. ఆయనే మనకు కావలసిన శక్తిని ఆయన అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి విశ్వాసులు విధేయులుగా జీవించడానికి కావలసిన బలాన్ని చేకూరుస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితం జీవించడం అనేది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అసాధ్యము. అందుకే ప్రభు వారు చెప్పారు, నేను వెళ్తున్నాను, తండ్రికి నేను ప్రార్థన చేస్తాను, ఆయన మీకు మరొక ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు. పారాక్లీటోస్ గ్రీక్ భాషలో, గ్రీక్ అథ్లెటిక్స్ లో మనం చూసినట్లయితే ప్రతి ఒలింపిక్స్ లో మ్యారథాన్ రన్నింగ్ ఉంటుంది. దాదాపుగా 25 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఒక్కరే పరిగెత్తాలంటే కష్టం, వాళ్ళకి మధ్యలో దాహం వేస్తుంది. అలాగని వాటర్ బాటిల్స్ మోసుకొని పరిగెత్తలేరు. వారికి మధ్యలో క్రాంప్స్ వస్తాయి లెగ్స్ కి, తమకు తాము మసాజ్ చేసుకోలేరు, దాన్ని సెట్ చేసుకోలేరు. కాబట్టి ఒక వ్యక్తి తనతో పాటు వెళ్తాడు. మరి గుర్రం మీద వెళ్తాడో ఎలా వెళ్తాడో నాకు తెలియదు, కానీ ఒక వ్యక్తి తనతో పాటు ఉంటాడు. ఉండి ఆ పారాక్లీటోస్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? కావలసినవన్నీ చేస్తాడు. పరిగెత్తలేనప్పుడు ప్యాట్ చేసి నువ్వు వెళ్ళగలవని ఎంకరేజ్ చేస్తాడు. పడిపోయినప్పుడు ఒకవేళ లెగ్ క్రాంప్ వస్తే మసాజ్ చేస్తాడు. మంచినీళ్ళు అయితే నీళ్ళు ఇస్తాడు. కావలసిన సహాయం అంతా చేస్తాడు. పారాక్లీటోస్ అనే మాట అనేక రంగాల్లో వాడబడింది. ఒకనొక సందర్భంలో ఒక రోము నాయకుడికి ఒక లెటర్ ఇవ్వడానికి, ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఆయన ఆ లెటర్ తీసుకొని వెళ్ళిన వారిని కూడా పారాక్లీటోస్ అన్నారు. ఎందుకంటే దోస్ హూ అడ్వకేట్ ఫర్ ద లెటర్, తీసుకెళ్ళి ఇవ్వటం మాత్రం వార్తాహరులు మాత్రమే కాదు, లేదా ఆ లెటర్ తీసుకెళ్ళి ఇచ్చే పోస్ట్ మ్యాన్ మాత్రమే కాదు, వాళ్ళు దాన్ని అడ్వకేట్ చేసేవాళ్ళు. అలాగే మన కోసం అడ్వకేట్ చేస్తాడంట పరిశుద్ధాత్మని. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మీకు ఆత్మనిస్తాను, మీరు నాకు విధేయత చూపించే శక్తినిచ్చే ఆత్మ నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి గాడ్ ఈస్ ద వన్ హూ సప్లైస్ ద పవర్ ఫర్ అవర్ పర్సీవియరెన్స్. మనము ముందు కొనసాగడానికి కావలసినటువంటి ఓర్పు ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడానికి కావలసిన శక్తిని దేవుడే ఇస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన యొక్క కృప ద్వారా మనలను సస్టైన్ చేయటానికి, కాపాడటానికి కావలసిన శక్తిని కూడా ఆయనే అనుగ్రహిస్తానంటున్నాడు. పాత నిబంధనలోనైతే పరిశుద్ధాత్ముడు అవసరమైనప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు, కానీ పూర్తిగా దేవుడు మనకు అనుగ్రహించాడంట మనలో నివాసము చేయడానికి. ప్రతి విశ్వాసులో పరిశుద్ధాత్మ నివసిస్తాడంట. కాకపోతే ఆయన చేత నింపబడటం అంటే ఎలా అంటే ఒక ఉదాహరణ ఎలా చెప్పుకోవచ్చు అంటే, భార్య హృదయంలో భర్త ఉంటాడు, భర్త హృదయంలో భార్య ఉంటుంది. అయితే ఆ వ్యక్తి చేత, భార్య చేత కానీ భర్త చేత కానీ నింపబడటం అంటే ఏంటి? ఉదాహరణకు ఒక భర్త తన స్నేహితుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అస్తమానం తన భార్య గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటారంటే హీస్ ఫుల్ ఆఫ్ హిస్ వైఫ్ మ్యాన్ అంటారు. అంటే ఆయన తన గుండె నిండా తన భార్య ఉంది. గుండె నిండా మరొక వ్యక్తి ఉండటం ఏంటి అంటే ఆ నింపబడి ఉండటం. ఏదో నా భార్య ఉందలో ఎక్కడో అనుకోకుండా తన హృదయం అంతా నింపబడి ఉండటం. నా గుండె అంతా నువ్వే అంటారు కదా, ఆ విధంగా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ఒకటే కాదు, కానీ ఆయన పూర్తిగా దాన్ని టేక్ ఓవర్ చేయడం, పూర్తిగా దాన్ని తన శక్తి చేత మనం నింపడం. కాబట్టి మనం దేవుణ్ణి వేడుకోవాలి, ప్రభువా నీ ఆత్మ నాలో నివసించడం మాత్రమే కాదు ప్రభువా, కంప్లీట్ గా నా హృదయాన్ని టేక్ ఓవర్ చేయాలి, కంప్లీట్ గా నా హృదయాన్ని సబ్మిట్ చేసుకోవాలి, నా హృదయాన్ని కంప్లీట్ గా ఆయన సరెండర్ చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపి నన్ను నడిపించు ప్రభువా. అప్పుడు ఏం జరిగిద్దంటే ఒక ట్రెమెండస్ చేంజ్ వస్తుంది మనలో. ఏ పేతురు అయితే ఒకప్పుడు భయపడ్డాడో అదే పేతురు ధైర్యంగా లేచి నిలబడటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత ఆ వ్యక్తి నింపబడ్డాడు కాబట్టి ఒక గొప్ప మార్పు తనలో కలిగింది.
సో డిపెండింగ్ డైలీ ఆన్ ద హోలీ స్పిరిట్, ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కేవలం మనం డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మాత్రమే కాదండి, లేదంటే మన ఇమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవడం మాత్రమే కాదు. ఇదిగో నేను కోపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటాను నా సొంతగానే, దానికంటే పరిశుద్ధాత్మ ఫలము అయినటువంటి దీర్ఘశాంతము అది లోపల జరిగేది. మనం కంట్రోల్ చేసుకోవటం కాదు, కంట్రోల్ చేసుకోవాలి కాదంటలేదు, లోపల ఒక గొప్ప మార్పు, పరిశుద్ధాత్మ ఫలం రావాలి మనలో నుంచి. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, పరిశుద్ధాత్మ ఫలం మనలో నుంచి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఫలమునిచ్చే ఆ ఫలముగా అది మనలో నుంచి బయటకు వస్తుంది, ఆ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ అనుగ్రహించే శక్తి ద్వారా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేర్ డిసిప్లిన్, ఇట్ ఈస్ అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్ దట్ హెల్ప్స్ us to live a sanctified, holy, a righteous life every day. ప్రతిరోజు పరిశుద్ధ పరచబడిన జీవితాన్ని జీవించడానికి సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటే కాదు, నేను కాదనడం లేదు, బట్ యువర్ ఎఫర్ట్స్, మేర్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. కేవలం మన యొక్క ప్రయత్నాలు మాత్రమే సరిపోవు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ గాడ్ హూ సప్లైస్ ద స్ట్రెంగ్త్ ఫర్ అవర్ ఒబీడియన్స్, ఫర్ ఎండ్యూరెన్స్, ఫర్ అవర్ హోలీనెస్. మన యొక్క విధేయతకు, మన యొక్క సహనానికి, మన యొక్క పరిశుద్ధతకు కావలసినటువంటి బలాన్ని దేవుడే మనకు అనుగ్రహించేవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు. అసలు ఈ స్థితిలోకి వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటి అనే మాట ఒక చెప్పి ముగించేస్తాను నేను. ఎందుకు వెళ్ళారు అంటే, ధర్మశాస్త్రం దేవుడిచ్చాడు, కానీ దాని యొక్క స్పిరిట్ని వాళ్ళు కోల్పోయి దాని లెటర్ని పట్టుకొని వేలాడటం మొదలు పెట్టారు. When they became legalistic, they have utterly failed living a holy life. లీగలిస్టిక్ గా ఎప్పుడైతే అయిపోయారో, అసలు ధర్మశాస్త్రం మొత్తాన్ని యేసు ప్రభు వారు కుచించి 3 మాటల్లో చెప్పారు. విశ్వాసము, కనికరము అని చెప్పారు ఒక చోట. విశ్వాసము, కనికరము, తర్వాత 3వ మాట ఏదో ఉంది. ఈ 3 మాటలు విడిచిపెట్టి ధర్మశాస్త్రం విశ్వాసంలోకి నడిపించాలి, ధర్మశాస్త్రం ఇతరుల పట్ల కనికరంలోనికి మనం నడిపించాలి. ఈ వదిలేసి ధర్మశాస్త్రాన్ని వాడుకుని ఇతరులను అనగదొక్కటం మొదలు పెట్టారు, లీగలిస్టిక్ అయ్యారు. ఎప్పుడైతే లీగలిస్టిక్ అయ్యారో, ఆ స్పిరిట్ ఎప్పుడైతే పోయిందో, వాళ్ళు పతనం అయిపోవటం మొదలు పెట్టారు. మనం కూడా చాలాసార్లు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి పట్టుకుంటే సరిపోదు. వీ నీడ్ టు అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, వీ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అండ్ వీ షుడ్ బి లెడ్ బై ద పవర్ దట్ గాడ్ ఆఫర్స్ అస్. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, అయ్యా శుద్ధీకరించేది నేనే, మిమ్మల్ని నూతన పరిచేది నేనే, కావలసిన శక్తిని నా ఆత్మ ద్వారా అనుగ్రహించేది కూడా నేనే. కాబట్టి నా దగ్గరికి రండి, అపార్ట్ ఫ్రమ్ యూ కెన్ డూ నథింగ్ అని ప్రభు చెప్పినట్లుగా నా దగ్గర నీళ్లు తాగండి, నా దగ్గరికి రండి. ఇట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ థింగ్ దట్ అగైన్ ఐ వాంట్ టు రీఇటరేట్ దట్ వీఆర్ మీటింగ్, దట్ యూ పీపుల్ ఆర్ మీటింగ్ ఎవ్రీ డే టు హ్యావ్ ఫెలోషిప్ అండ్ స్టడీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, సహవాసం చేయడానికి, ఈ విధంగా మీరు అనుదినము కొడటం అనేది నిజంగా గొప్ప విషయం. ఆయన దగ్గరికి మరలా మనం రావడం అనేది అది మనకే మేలు అన్న విషయాన్ని మీరు అనుదినం జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదే దినమంతా కూడా ఆయన సన్నిధిలో పాతుకొని ఉండాలి. ఒకవేళ మన జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టమైంది ఉంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడారు, ఆయన శుద్ధీకరిస్తానంటున్నారు, ఆయన నూతన హృదయం ఇస్తానంటున్నారు, నూతన స్వభావం ఇస్తానంటున్నారు, ఆయనే శక్తిని ఇస్తానంటున్నారు. కనుక ఆయనపై మనం ఆనుకుందాం, ప్రభువుని వేడుకుందాం. ప్రభువా నాకు సహాయం చేయి, నేను దీని నుంచి, నా అసూయ, కోపం, మరేదైనా కానివ్వండి, దాని నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, నాకు సహాయం చేయవాడు నీవని ఆయనపై ఆనుకుందాం. ఏది దేవునికి ఇష్టమైన మన జీవితంలో ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. అటువంటి కృప దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. బోధించిన నేను విన్న మీ బిడ్డలు ప్రభా, మా జీవితాల్లో మీకు ఇష్టమైనవి ఇంకా ఏమైనా ఉన్నవేమో పరిశీలించుకొని, పరిశోధించుకొని, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభా, మీ శుద్ధీకరణ జలం చేత మేము శుద్ధీకరించబడుచు ప్రభా, మీరిచ్చు నూతన హృదయాన్ని మేము అనుభవిస్తూ, మీరిచ్చు ఆత్మశక్తి ద్వారా మీకు విధేయత కలిగి మేము జీవించడానికి అనుదినము అనుక్షణము మీరు మాకు సహాయం చేయమని మేము వేడుకుంటూ ఉన్నాం.
ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ విధంగా వారు అనుదినము కూడా శక్తి నొందుతూ మీ సన్నిధి ద్వారా దినమెల్లా కూడా మీకు గొప్ప సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. హెచ్కేఎల్ గ్రంథం ద్వారా చక్కని వర్తమానాన్ని అందించిన పాస్టర్ ప్రేమ్ కుమార్ హవాజీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించాలంటే మానవ ప్రయత్నం సరిపోదు, దేవుని కృప అవసరమై ఉంటున్నది. యేసు రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం, దేవుని వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడతాం. నూతన హృదయము, నూతన స్వభావము దేవుడు మనకి ఇచ్చేవాడై ఉంటున్నాడు. మనం తన కుమారునితో సారూప్యం గలవారం అయ్యేదానికి దేవుడు మన హృదయాంతరంగంలో మార్పు కోరుతూ ఉన్నాడు. విశ్వాసులు విధేయులుగా జీవించే శక్తి, అలాగే ప్రతిదినము పవిత్ర జీవితం గడిపేదానికి శక్తి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన ఆత్మను మన యందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. కేవలం ఇశ్రాయేల్కే కాదు, కానీ ఈ దినమున మనకు కూడా ఈ వాగ్దానము మనం అప్లై చేసుకోగలము. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీర్ కుమారయ్య గారిని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని ఎంత నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభా నీ దోషం ద్వారా ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేసేయండి ప్రభా. నీ ఆత్మ సహాయం లేకుండా ప్రభా మా జీవితంలో ముందుకు సాగలేమయ్యా. అయ్యా కొన్నిసార్లు ప్రభా నీ ఆత్మ నడిపించింది, కొన్నిసార్లు ప్రభా పౌలు గారిని ప్రభా నీ ఆత్మ అడ్డగించింది అయ్యా. ప్రభా నీ ఆత్మ లేకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించలేమని సత్యాన్ని మరొకసారి ప్రభా నీ సేవకులు ప్రభా ప్రేమ్ కుమార్ హవాజీ గారి ద్వారా తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసును మరుగుపరిచి మాతో మీరు మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ సేవకుని దీవించండి ప్రభా. నీ సేవకుని కుటుంబాన్ని ప్రభా ప్రత్యేకంగా దీవించండి. అనేక స్థలాల్లో బిడ్డ వాడబడుచుండగా ప్రభా నీ కృపతో నింపమని, అదేవిధంగా అనేక మందికి ప్రభా వాక్యం బోధించుండగా ప్రభా నీ బిడ్డ ద్వారా ప్రభా అనేక మంది ప్రభా సర్వసత్యంలోకి రావడానికి సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు, నీ పరిశుద్ధాత్మ కాపుదల అయ్యా ప్రభా. ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో ప్రభా నువ్వే మమ్మల్ని పరిశుద్ధపరుస్తానన్నా. నువ్వే ప్రభా మా రాతి గుండెని తీసి ప్రభా నూతనమైన ప్రభా గుండెని ఇస్తానన్నావు ప్రభా. మాంసం గుండెని ఇస్తానన్నా, స్వభావాన్ని మారుస్తానన్నావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ ఆధీనంలో నీ స్వాధీనంలో సేవ చేయగలిగే కృప, జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయమని మరొకసారి ప్రభు ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని సేవకుని జ్ఞాపకం చేసుకోమని విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి ప్రభు నువ్వు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చండి అయ్యా. అయ్యా ఈ ఉత్తమమైన కార్యక్రమాన్ని సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభా స్వరూప్ గారిని, ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని, తేజ పండిస్ గారిని, కోటి వారిని ప్రత్యేకంగా దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రతిరోజు ప్రభా మాకు ప్రార్థించే తల్లుల్ని తండ్రులు ఇచ్చానికి వందనాలు ప్రభా. వారందరిని దీవించండి. అదేవిధంగా ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డ రాకపోకల్లో, ప్రయాణంలో, కుటుంబ పరిస్థితులు అన్ని పరిస్థితుల్లో సహాయం తెచ్చండి అయ్యా. అదేవిధంగా రమణ మేగడ్ గారిని, అదేవిధంగా కార్నాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, సమయోచితమైన సహాయాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతన ప్రభా ఆశ్రదయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభా అయ్యా డబుల్ ట్రైఫాయిడ్తో బాధపడుతున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే జారిపడ్డారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ కుటుంబాల్లో అయితే ప్రభా అయ్యా బిడ్డల బట్టి సమస్యలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయో వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. అయ్యా మాకు తెలిసిన అవసరాలు ప్రభా, వారు మాతో పంచుకున్న అవసరాలు, నీకు వారికి మధ్య తెలిసిన ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంగా తీర్చమని, అదేవిధంగా ప్రభా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించమని, అదేవిధంగా ప్రభా బిడ్డల ప్రభా రీనీట్ రాయవలసి ఉందయ్యా. చాలా మంది ప్రభా నిరాశలో నిస్పృహలో ఉన్నారు, సహాయం తెచ్చండి. అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ ప్రభా సప్లిమెంటరీ, అదేవిధంగా ప్రభా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ప్రభా, సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా తండ్రి అనేక మంది బిడ్డలు ఆ సెట్, అదేవిధంగా ప్రభా ఈ సెట్ ప్రభా చాలా రాస్తున్నారయ్యా. మా బిడ్డల ప్రభా అందరూ ఉన్నతమైన స్థితిలో స్థాయిలో ఉండగలిగే ధైర్యం తెచ్చమని ప్రభా ఈ నెలంతా ప్రభా ఎగ్జామ్ సమయం ప్రభా బిడ్డల జ్ఞానంతో నింపండి. ఆనాడే విధంగా ప్రభా శద్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు ప్రభా తక్కిన వారి కంటే 10 శ్రేష్ఠులుగా ఉన్నారు. మా బిడ్డల విధంగా ఉండగలిగే భాగ్యం తెచ్చామని సహాయం చేయండి. ప్రత్యేకంగా ఒకసారి ప్రభా వాక్యం దాసునే కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక,
మాకు మాకు కావలసిన కావలసిన అనుదిన ఆహారం దయచేయము. దయచేయము. మా మా ఎడల అపరాధములను అపరాధము క్షమించిన చేయవారిని ప్రకారం క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి పాదములను తప్పించుము. తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాయి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం మీరు వాక్యం చెప్పిన దాసులు ప్రేమ్ కుమార్ హావాజీ గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వర్తమానికులు ప్రేమ్ కుమార్ హవాజీ గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.